హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ రెసిపీస్. టుడే రెసిపీ రొయ్యలతో టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో రొయ్యల రోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో శుభ్రంగా వాష్ చేసుకున్న రొయ్యలను వేసుకుని అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1 స్పూన్ పెరుగు, అలాగే 1 స్పూన్ నిమ్మరసం వేసుకుని ఇవన్నీ కలిసేటట్టు రొయ్యల్ని బాగా కలుపుకొని 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ తీసుకుని అందులో 5-6 ఎండుమిరపకాయలు, 3 స్పూన్స్ జీడిపప్పు వేసుకుని వీటిని కొద్దిగా వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకుని అన్నిటినీ బాగా వేయించుకోవాలి. అన్నీ బాగా వేగిన తర్వాత అందులో 5-6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క వేసుకుని వీటన్నిటిని ఒక మిక్సీ బౌల్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ తీసుకుని అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ రొయ్యలను వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లోనే వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 స్పూన్స్ నెయ్యి వేసుకుని అందులో ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకుని ఈ పేస్ట్ అంతటిని నెయ్యిలో బాగా వేయించుకోవాలి. ఇలా అంతా బాగా దగ్గరగా వేగి నెయ్యి అంతా పైకి తేలే వరకు బాగా వేయించుకున్న తర్వాత అందులో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యలను వేసుకుని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇలా అంతా బాగా వేగి దగ్గరగా అయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలి బాగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా ఉండే రొయ్యల రోస్ట్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.